నమస్తే. తెలంగాణ అంతా గద్దర్ గారు మన మధ్య లేకపోయినా ఆయన పాటలు ఇంకా మన మనస్సుల నిండా, మన గుండెల నిండా, ఈ రాష్ట్రం నిండా మారుమోగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ సంస్మరణ సభల పేరుతో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మనం ఇంకా ఇది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఆయన కలలు గన్న ఈ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకొని అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన పనులు ఇంకా మరింతగా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. సో నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా. రేపు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ కూడా నిర్వహించబోతున్నారు ఠాగూర్ ఆడిటోరియంలో. సో దానికంటే ముందు నేను ఈ ఈ నిర్వహణలో ముఖ్య భూమిక పోషిస్తున్న ప్రొఫెసర్ కాసిం గారితో ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎందుకంటే కాసిం గారికి గద్దర్తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. విప్లవోద్యమం కావచ్చు, సాహిత్యము, పాటలు, ఇవన్నీ ఈ విషయంలో ఆయన కూడా చాలా దగ్గరగా చూశారు, ఆయనతో కలిసి పనిచేశారు. సో ఈ అంశాలపై మనం మాట్లాడదాం. ప్రధానంగా ఆయనతో డిస్కస్ చేద్దాం. ఆయనకున్న అనుబంధం ఏంటి, ఏ రకంగా గద్దర్ భావజాలాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఆయన పాటల్లో ఏం కనిపిస్తున్నది, ఇవన్నీ మనం మాట్లాడదాం. నమస్తే కాసిం సార్. నమస్తే. యా, ఎనీవే, గద్దర్ గారు మన మధ్య లేకపోవడం గత 10 రోజులుగా తెలంగాణ ప్రజలు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఊహించని ఒక షాక్ అనమాట. సడన్గా గద్దర్ గారు ఇక లేరు అన్న వార్త మన ముందుకు వచ్చింది. మీడియాలో కొంతమంది ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్న తెలుసు. జనరల్గా జాయిన్ అయ్యారు, మళ్ళీ వస్తారనుకున్నారు. సో మీకు ఆ న్యూస్ విన్నప్పుడు మీకు అనిపించింది? గద్దరన్న అమరుడయ్యాడు అనే వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎందుకంటే ఆయన పాటలు మాత్రమే విని ఉద్యమాల్లోకి వచ్చిన వాడిని నేను. ఆయన పాటలు, సాహిత్యం ఏమిటో తెలియని రోజుల్లో, ఉద్యమాలు ఏమిటో తెలియని రోజుల్లో గద్దరన్న పాటల కోసం ఒక క్యాసెట్, కొత్త క్యాసెట్, గద్దర్ గర్జన అనే ఒక క్యాసెట్ వచ్చిందంటే ఆ క్యాసెట్ మా ఇంట్లో కూడా టేప్ రికార్డు ఉండే పరిస్థితి, క్యాసెట్ తెచ్చుకునేంత స్తోమత లేదు కనుక వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే, ఓ టైలర్ షాపులు ఉంటే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాసెట్ అందులో వేసుకొని ఆ క్యాసెట్ మొత్తం విని మళ్ళీ దాన్ని వెనక్కి ముందుకు చేస్తూ మొత్తం పాటనంతా రాసుకొని పేపర్ మీద ఆ పాటని నేర్చుకొని మళ్ళీ పాడినటువంటి ప్రభావం నుంచి నేను ఉద్యమంలోకి వచ్చాను. అందుకోసం ఆయన అమరుడయ్యాడనే వార్త మొట్టమొదలు తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. అయితే 2 సంవత్సరాలుగా గద్దరన్నలో ఆరోగ్యపరమైన మార్పు కనిపిస్తుంది. బాగా డల్ అయిపోయాడు. నిజానికి ఒక ఫోటో మనందరికీ సోషల్ మీడియాలో అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నది. ఆయన ఒక 3 ఫీట్ల లోతుకు ఎగిరి సింహంలాగా గర్జిస్తున్న ఫోటో. అట్లాంటి గద్దరన్న ఇట్లా అచేతనంగా ఉండటం చూసి బాధ అనిపించింది. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన అనారోగ్యానికి గురి కావడానికి ప్రధాన కారణం ఏంటంటే 97లో ఏప్రిల్ 97లో ఆయన మీద ప్రభుత్వమే, ఆనాటి ప్రభుత్వం కాల్పులు జరపటం వలన ఆయన శరీరంలో ఇంకా గుండు ఉండిపోయింది. ఆ గుండు తీవ్రంగా ఆయనను బాధిస్తుంది. దానివలన లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతున్నది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటిలో వేగంగా గతంలాగా ఆ సింహంలాగా గర్జించేటటువంటి గద్దరన్నలో దాన్ని మనం చూడలేని స్థితిని నేను 2 ఏళ్ళు దగ్గరే గమనించాను. మొన్ననే మార్చిలో నేను 106 మంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్లని, లెక్చరర్లని ఒక ట్రైనింగ్ పెట్టాను, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాను. ఇది ఆర్ట్స్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్ తరఫున. ఆ ప్రోగ్రామ్కి పాట మీద మాట్లాడడానికి 1 గంటన్నర మాట్లాడడానికి పిలిచారు మార్చిలో, మొన్న. ఆ రోజు వచ్చి 1.5 గంటల సేపు మాట్లాడాడు. కానీ మునుపటి హుషారు అనేది ఆయనలో లేదు. సో ఇట్లా గమనిస్తూ ఉన్నప్పటికీ అమరుడయ్యే స్థితికి వెళ్తాడని నేను అనుకోలేదు. హాస్పిటల్లో చేరాడు. ఆయన ఒక నోటు కూడా పెట్టాడు ప్రెస్లో. ఆ నోటు చూసాం. కలుద్దామని వెళ్ళిన తర్వాత అదే రోజు ఆపరేషన్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నాడు. కలవలేకపోయాను. కనుక గద్దరన్న ఈ తెలుగు సమాజం, మొత్తం భారత సమాజానికి ఆయన ఒక లెజెండ్. తెలుగు సాహిత్యాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క యువకర్త పుడతాడనే మేము సాహిత్యంలో బోధిస్తూ ఉంటాం క్లాస్లో. ఆ ఒక యుగకర్త గద్దరన్న, తెలుగు సాహిత్యానికి యుగకర్త ఆయన. శివసాగర్ గారు కాలం కడుపుతో ఉండి కవిని కంటుంది అన్నాడు. కాలం కడుపుతో ఉండి ఈ గద్దర్ను కన్నది. ఈ గద్దర్ని 1940ల కాలంలో
శేషయ్య లక్ష్మమ్మ అనే ఆ దంపతులు ఈ గద్దర్ని మనకు ఒక అపురూపమైన కళాకారుని, అపురూపమైన సాహిత్యవేత్తని ఈ సమాజానికి అందించారు. సరిగ్గా ఆయన ఆ అపురూపతని తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చాడు. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని చూస్తే ఒక నన్నయ్య, ఒక పాల్కురికి సోమనాథుడు, ఒక అల్లసాని పెద్దన, ఒక గురజాడ, ఒక శ్రీశ్రీ, ఒక గద్దర్, ఇట్లా మేము యుగ విభజన చేసి పాఠాలు చెప్తాం. ఒక తెలుగు సాహిత్యాన్ని చదువుకునే విద్యార్థిగా, ఒక టీచర్గా ఈ యుగ విభజనలో ఈ యుగాన్ని గద్దర్ శాసించాడు. శ్రీశ్రీ గారు 1940ల కాలంలో ఓ మాట అన్నారు, 1940 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, 1940 తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అన్నాడు. అట్లా గద్దర్ 1970 తర్వాత తెలుగు సాహిత్యాన్ని శాసించాడు, ఊగించాడు, నడిపించాడు. ఒక పాట గద్దర్ పైన అందుకే గద్దర్ అన్న ఏ వైపు నుంచి తీసుకున్నా ఆయన మొట్టమొదలు నాకు బాగా ఇష్టమైనటువంటి అనేక పాటలు ఉన్నాయి. అయితే ఒక సందర్భంలో చెప్పాడు, ఆనాడు 1970లో ఆయన బి నరసింహరావు గారికి పరిచయం అయిన తర్వాత ఆర్ట్ లవర్స్ సంస్థకి పరిచయం అయ్యాక ఒకరోజు సంగీతము పాటలు బాగా రాయాలి, సినిమాల్లోకి పాటలు రాయాలి, సినిమాలో నటించాలని కోరిక ఉండేదట గద్దరికి. అది తెలిసినటువంటి నరసింహరావు గారు మీకు సినిమాలో సంగీతము మంచి విషయాలు చెప్పేటటువంటి ఒక మంచి పెద్ద మనిషిని పరిచయం చేయిస్తాని తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి ఆ పెద్ద మనిషి ఎవరంటే కొండపల్లి సీతారామయ్యను పరిచయం చేశాడు. ఇక్కడ తెలుగు నేల మీద పీపుల్స్ వార్ పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి. ఆ కొండపల్లి సీతారామయ్యను పరిచయం చేస్తే కొండపల్లి సీతారామయ్య గారు వ్యవసాయిక విప్లవము అనే ఒక పుస్తకం రాశారు ఆయన. ఒక 70 పేజీలో 100 పేజీల లోపే ఉంటుంది ఆ పుస్తకం. ఆనాటి పీపుల్స్ వార్ పార్టీకి మొత్తం అదొక ప్రామాణిక గ్రంథం. ఆ ప్రామాణిక గ్రంథం ఈ మొత్తం దేశము వ్యవసాయం ఎట్లున్నది, భూములు ఎట్లా ఉన్నాయి, పరిశ్రమలు ఎట్లున్నాయి, కేంద్రాన్ని పరిపాలించే పాలకులు ఎట్లా ఉన్నారు, సంపద ఎట్లా ఉన్నది, పెట్టుబడిదారులు ఎట్లున్నాయి, మొత్తం ఉంటుంది అందులో. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఆ విషయాన్ని అంతా రాశాడు బుక్కులు. ఆ పుస్తకం ఇచ్చి గద్దర్ను చదవమన్నాడట. ఆ పుస్తకం చదివిన తర్వాత దీనిని పాటగా మలిస్తే ఎట్లా ఉంటుంది, ఈ మొత్తం పుస్తకాన్ని పాటగా మలసాలని గద్దర్ అనుకున్నాడు. పుస్తకం చదివే వాళ్ళు తక్కువ మంది. విప్లవం ప్రజల కోసం అన్నప్పుడు నిరక్షరాస్యులైన ప్రజలే కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు కనుక ఆ కోట్ల మందికి పుస్తకం వెళ్ళాలంటే పాటనే సాధన కనుక ఆ పాటను సాధనంగా చేసుకొని మనకు నాజర్ బుర్రకథ ఉండేది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ నాజర్ బుర్రకథ స్టైల్లో ఈ పాటను అందుకున్నాడు ఆయన. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్నవి, చావు ఎరగని జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నను, అల్లున్నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, నీతి కల్ల మన దేశములో నా అవినీతి ఎందుకు పెరిగిపోయరా, నిరుద్యోగులో నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు, అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు, ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించరండో నాయన, ఆలకించరండో నాయన. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, భూ సంస్కరణ బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశములో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన, పెద్ద పెద్ద భూసాములేమురో తెమ్మిని బొమ్మిని చేసినారు రా, సెంటు భూమి చేయి జారకుండను, కుక్క పేరున నక్క పేరున పిల్లి పేరున పట్ట చేసినారు. అంతే కదా. ఇట్లా మొత్తము భూమి గురించి మొదటి క్రమం అంతా భూమిని గురించి చెప్పాడు. నెక్స్ట్ వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే భూమి పాలిటిక్స్ ఎట్లా ఉంటాయని వచ్చాడు. వచ్చి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఈ దేశంలో 1975 కాషాయరంగు జనసంగోడు, కాషాయరంగు జనసంగోడు బీజేపీకి పూర్వ రూపం. కాషాయరంగు జనసంగోడు కమలం బట్టుక వాసన చూసి హిందూ హిందూ భాయ్యండు మతంగాంజయే గుంజుతున్నాడు, ఆడదిగాక మొగోడుగాక అటలు బియారి ఆడుతున్నాడు. ఈ పదం మనం ఇవాళ ఉపయోగించలేము, ఇవాళ సందర్భంలో చైతన్యం వచ్చింది ఆనాడు ఉపయోగించాడు ఆయన. ఇంకా నెక్స్ట్ మతం దగ్గరికి వచ్చాడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి
టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ. టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏలు పెట్టడు, కట్టుకున్న అద్దాల మేడకు చిచ్చు పెట్టుకోడో నాయన, చిచ్చు పెట్టుకోడో నాయన. ఇట్లా వ్యవస్థలో ఉన్న అన్ని విషయాలను తీసుకొచ్చి ఆ వ్యవసాయక విప్లవం అనే పుస్తకాన్ని పాటగా మార్చాడు. చాలా పాపులర్ పాట, అద్భుతమైనటువంటి దేశం చిత్రం. ఈనాటికి కూడా ఈ దేశంలో ఇదే చిత్రం ఏమీ మారలే. అయితే గద్దరు ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థని చెప్పడంలో ప్రతి సందర్భంలో కవులు ప్రధాన పాత్ర వహిస్తారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు 1905, 6, 7, 8 ప్రాంతంలో ఆనాడు భారత జాతీయోద్యమం నడుస్తున్న కాలంలో బిపిన్ చంద్రపాలు 1 గంట సేపు ఆర్థిక వ్యవస్థ గురించి ఉపన్యాసం ఇచ్చేవాడట హిందీలో. ఈ గంట సేపు ఇస్తే ఈ సామాన్య జనాలకి ఏమర్థమవుతుంది అని చెప్పి ఈయన లేచి కవి కదా ఈయన చిలకమర్తి. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగ దూడలై ఎడుచుచుండా, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బియ్యగట్టి అని పద్యం చెప్పాడు. 4 పాదాలు. భారతీయులందరూ దూడలాంటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు గొల్లలాంటి వాళ్ళు, ఈ భారతదేశం ఆవు లాంటిది. ఆవు పాలు ఈ దూడకు అందకుండా బ్రిటిష్ వాళ్ళు మన మూతులు బియ్యగట్టి మొత్తం దోపిడీ చేస్తున్నారని రాశాడు. అంటే ఆనాడు ఆ కవి ఎట్లా రాశాడో ఈనాడు గద్దర్ అట్లా రాశాడు. కనుక కవులు ఎప్పుడు గంభీరమైన ఆర్థిక వ్యవస్థలని, గంభీరమైన రాజకీయ వ్యవస్థని, విషయాలని చాలా సులభంగా, సులభ శైలిలో ప్రజలకు అర్థం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆనాడు గద్దరు ఆ పాటని ఈ తెలుగు సమాజానికి ఇస్తే మొత్తం దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఆ ప్రజలకి అర్థమయ్యాయి. ఇక అట్లా అట్లా ఆయన మా జీవితాల్లోకి వచ్చేసాడు గద్దర్ నేరుగా. ఎన్నడూ మేము వినని, మామూలుగా నేను చిన్నప్పుడు పశువులు కాసేది. పశువులు కాస్తున్నప్పుడు 10 ఏళ్ల వయసులో బడికి వెళ్ళలే నేను. పశువులు కొట్టుకొని 10 ఏళ్ల వయసు వరకు కూడా బడికి వెళ్ళలే నేను. పశువులు కొట్టుకొని పోయేది. మా ఇల్లు దాటి 100 మీటర్లు రాగానే స్కూల్ ఉండేది. ఆ స్కూల్ కింద ఇట్లాంటి టైంలో స్కూల్ కింద, ఆ స్కూల్ దగ్గర చెట్లు, వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద పిల్లలందరూ కూర్చోబెట్టుకొని సారు ఓయమ్మని కుమారుడు మా ఇళ్ళలో పాలు పెరుగు మననియ్యడమ్మా అని పద్యం చెప్తుండేది. అరే ఇదేదో పాలు పెరుగు ఇల్లు అంటున్నాడే, ఇది బాగుందని చెప్పేసి కట్టే ఇట్లా పెట్టుకొని అట్లే వినేది. కొద్ది దూరం పసులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తేది. అంటే అట్లా మా జీవితాలకి దగ్గరగా ఉన్నటువంటి పదబంధాలు ఉన్నప్పుడు వెంటనే చెవు అటువైపు వేసేది. ఎందుకంటే పాట అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరైనా పాటకి చెవును ఆలకిస్తారు. అట్లా గద్దరు మా జీవితాల్లోకి ఆ సమయంలో ప్రవేశించాడు నేరుగా. ఎట్లా ప్రవేశించాడు? గూడ అంజన్న రాసినటువంటి పాట. ఒకానొక రోజుల్లో అయితే ఈ పాట గద్దరు పాట అనేవాళ్ళు. గూడ అంజన్న ఇప్పటికి కూడా గద్దరు పాట అంటారు. రచయిత గూడ అంజన్న. ఆ పాట గద్దరు నోటి నుంచి వచ్చేసింది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. అన్ని వ్యవస్థలన్నీ ఈ సమాజంలో, గ్రామంలో ఉండే సహస్ర వృత్తులన్నీ మనయి. పాడండి. చెట్టు మే గట్టు మీన దొరోడేమో చెట్టు లక్క నిలిచుండు, ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా, తిట్టుడేందిరో వాని కొట్టుడేందిరా, దొరయేందిరో నడుమ పీకుడేందిరా. తర్వాత దాన్ని దోపిడేందిరా అని మార్చారు అనుకోండి. మొదట్లో మాత్రం పీకుడేందిరా అని ఉంది. సో అట్లా ఆ దొరతనం గురించి రాస్తే, అరే మా ఊళ్ళో దొర ఉన్నాడు, మా ఊళ్ళో దోపిడిదాడు ఉన్నాడు, నిజమే కదా మనం కూడా దీన్ని వాడాలి అని చెప్పి మా ఊళ్ళో కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడప్పుడే వస్తూ ఉన్నది. మేము చూసి దొర రాగానే చిన్నపిల్లలం కదా, ఏం అర్థమయ్యేది కాదు. ఊరు మనదిరా, దొరడు ఏందిరో, నడుమ దోపిడి ఏందిరో అని అంటుంటే వాడు ఇట్లా గుర్రున చూస్తాడు అనమాట. సో అట్లా మా జీవితాల్లోకి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాడు గద్దర్ అన్న, ఒక పాటతో. అట్లా అట్లా మెల్లగా మెల్లగా ఇంకా పోరాటం వస్తూ ఉన్నది. ఆ పోరాటం ఎట్లా వస్తే గద్దర్ పాట అట్లా వస్తూ ఉన్నది. గద్దర్ పాట అట్లా వింటూ ఉన్నాం. మెల్లగా దళాలు వచ్చాయి గ్రామాల్లో. ఆ దళాలు వచ్చి రాత్రిపూట పిల్లలందరినీ, పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి పాటలు పాడుతూ ఉంటే వింటూ ఉండేది. ఆ ప్రభావం అంటే వాళ్ళు ఏ పోరాటం అయితే చేస్తున్నారో ఆ పోరాటానికి సంబంధించిన పాట. ఆ పాట ఎవరికి సంబంధించిన సమస్య? మా జీవితాలకు సంబంధించిన సమస్య. అప్పుడు మాలోడి బ్రతకొద్దు, మాదిగా బ్రతకొద్దు, ఊరికి దూరంగా ఎట్టి బ్రతుకులే వద్దు. ఇది గద్దర్ పాట కాదు, కానీ ఇంకొక రాసిన పాట. కానీ ఎవరు ఏ పాట రాసినా పాటకి గద్దరు నామవాచకం అయిపోయారు. ఎవరు పాట రాసినా సరే ఇది గద్దరు పాట అన్నంతగా
ఆ సమాజంలోకి అంత విస్తృతంగా వెళ్ళిపోయింది. అట్లా మా అంటరాని జీవితాల్లోకి ఆ పాట వచ్చింది. సరిగ్గా అప్పుడే కారంచేడు సంఘటన జరిగింది. ఓకే. కారంచేడు సంఘటన జరిగిన తర్వాత వచ్చినటువంటి పాట ఎక్కడో కారంచేడు, ఎక్కడో పాలమూరు నల్లమల్ల అడవుల దగ్గర మేము ఉండేది. వెంటనే ఆ పాటకు ఒక్కసారి కనెక్ట్ అయిపోయాం ఉద్యమానికి. కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు కోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె. ఇక్కడి వరకు ఆ పల్లె గొప్పతనాన్ని చెప్పాడు. నెక్స్ట్ ఏ విషయాన్ని అంటే అక్కడున్న దళితుల యొక్క చైతన్యాన్ని, పోరాట పటిమని ఆ పాట ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాడు? ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రానెయ్యంటారు, ఆస్తిపాస్తులు లేకున్నా మాకాత్మగౌరవము ఉందంటారు, కురిచిలో కూసొని కాపీ తాగుతే ఉన్న దొరలకే కడుపులో మంట, ఎవనబ్బా సొమ్ము ఏం తింటలేం మా సొమ్ము మా ఇష్టమంటారు, ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వులా పల్లెలుంటారు, దళిత పులులమ్మ. దళితుల్ని పులులాగా మార్చాడు. అప్పుడు అరే నిజమే కదా, మా బట్ట మేము కడితే, మా తిండి మేము తింటే, వాడు కూడా వచ్చేసరికి మేము కుర్చీ మీద నుంచి లేవాలి, మంచం మీద నుంచి లేవాలి, వనికి వనికి నిలబడాలి. అట్లా ఒక చైతన్యాన్ని మా జీవితాల్లోకి గద్దరన్న తీసుకొచ్చాడు. మెల్లగా పోరాటం ముందుకెళ్తూ ఉన్నది. ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి భర్తలు చనిపోతే భార్యలు, తండ్రులు చనిపోతే బిడ్డలు ఏడుస్తూ ఉండేవారు. అప్పుడు వచ్చింది, బావయ్యో ఒక్కసారి చూసి పోవ బావయ్యో, నీ తోడగుంట తోల్కపోవ బావయ్యో, ఒక్కసారి చూసి పోవా. ఆర్ద్రతతో కూడినటువంటి దుఃఖ రసాన్ని తీసుకొచ్చాడు. ఒక్కసారి ఎంత పోరాట దళిత పులులు అన్నటువంటి గద్దరన్న దుఃఖ రసంలోకి వచ్చాడు. ఒక స్త్రీ జీవితాన్ని, నీ విల్లిడిసిన నాటి నుండి ఇల్లు వాకిలయ్యినాది, పాలోడికి పగోడుకి పట్ట పగలు లేకుండే బావయో, నీ విల్లిడిసిన నాటి నుండి ఇల్లు వాకిలయ్యినాది, నా మీద ప్రేమ ఉండి పిల్లల మీన ప్రాణం గుంజి, నీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు శత్రువుడు చూస్తుంటాడు బావయో, నువ్వు రాకపోతే మానే గాని బావయో, నీ తోడగుంట దోల్కపోవ బావయో. ఆ భార్య తనతో పాటు నీతో పాటు వస్తా అని ఒక ప్రేమని వ్యక్తం చేస్తుంది. నువ్వు అక్కడ చల్లగా ఉండాలి బావా అని చెప్పింది. ఇక అటు నుంచి రైతుల మీద పడింది. రైతుల్ని కొట్టారు, అరెస్ట్ చేశారు. మళ్ళీ దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకురో రన్నా, బేడీలెందుకురో రన్నా, మొక్కలు నాటిన కూలీలనెవ్వడు జైలో పెట్టిండో రన్నా, జైలో పెట్టిండో రన్నా. రైతుల్లోకి కూలీలోకి వచ్చాడు. ఇట్లా అన్ని రకాల జీవితాన్ని చిత్రిస్తూ మేము హైదరాబాద్కు ఆ పాటలు వింటూ హైదరాబాద్కు వచ్చేసాం. 90 దేశం వచ్చేసరికి 94కి హైదరాబాద్కు వచ్చేసాం. హైదరాబాద్కు వచ్చేసరికి 92లో గద్దరన్న నిజాం కాలేజ్ గ్రౌండ్ సభతో 150,000 మంది సభతో బయటకు వచ్చేసాడు. అజ్ఞాతంలో ఉన్న 85లో అజ్ఞాతంలోకి పోతే 90-91 నాటికి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయనను చూసాం. గద్దరు పాటతో విని చైతన్యవంతమై ఉద్యమాల దగ్గరికి వచ్చి, చదువుల్లోకి వచ్చి, అప్పుడు మేము గద్దరన్నను చూడాలి అనే ఆకాంక్షతో వెళితే ఆ గద్దరన్న కోసం అన్ని లక్షల మంది ప్రజలు వరంగల్లో 1990లో మే 5 తారీఖున 4-5 తారీఖులలో జరిగిన 15 లక్షల మంది ప్రజల్లో 15 లక్షల మంది ప్రజలు. ఆనాటికి అదే రికార్డ్. ఆనాటి పత్రికలన్నీ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభలు జరపలేదు, ఏ ప్రధానమంత్రి సభలకు కూడా ఇంతమంది రాలేదని రాసేవి ఆనాడు. అంతమంది సభలు జరుగుతూ ఉంటే మేము చిన్నపిల్లలం కదా, రైళ్ళు ఇలా వెళ్తూ ఉన్నాయి, రైళ్లు వెళుతున్న రైళ్ళని ఆపేసి అందరూ దాంట్లో ఉన్నటువంటి చైన్ లాగి రైళ్ళని ఆపేసి సభ చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అన్నం అయితే ఇప్పుడు అన్నం పెట్టాలంటే అన్ని లక్షల మందికి మామూలు కాదు కదా. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటే ప్రతి ఇంటికి వాళ్ళు అక్కడ ఉండి ఆ ఇంట్లో నుంచి ఒక నీళ్ళ కుండ తీసుకొచ్చి బయట పెట్టి వచ్చిపోయే వాళ్ళకు నీళ్ళు అందిస్తూ ఉన్నారు ప్రజలు. ఇంత అద్భుతం ప్రపంచ చరిత్రలో ఉందో లేదో నాకు తెలియదు. రష్యా విప్లవంలో, చైనా విప్లవంలో కూడా ఉందో లేదో నాకు తెలియదు. గద్దర్ కోసం అంత గొప్ప సభ జరిగింది అక్కడ. ఆ సభలో
వేదిక మీద గద్దరన్న పాడుతూ ఉంటే 15 లక్షల మంది ప్రజలు దుఃఖానికి గురయ్యారు. ఆ పాట నాకు అత్యంత ఇష్టమైనటువంటి పాట. ఒక్కసారి ఇక ఆ పాట కన్నా గద్దరన్న సాహిత్యంలో ఆయనే చెప్పుకున్నాడు, ఇది నా సాహిత్యంలో గొప్ప పాట, నేను చెప్పవలసి వస్తే ఇది గొప్ప పాట అని చెప్పుకున్నాడు. ఆ పాట 15 లక్షల మందిని ఏడిపించి ప్రతి తల్లిదండ్రులు ఒరిగిపోయిన నా బిడ్డనే వీళ్ళు, పేరు ఎక్కడుండదు, ఏ అమరవీరుని పేరు ఉండదు అని చాలా సందర్భాల్లో అమరవీరుని అందరి మీద రాశాడు. పులి అంజన మీద రాశాడు, తర్వాత ఆ రోజుల్లో ఒరిగిపోయినటువంటి శ్యామ్ మీద రాశాడు, సంతోష్ రెడ్డి మీద రాశాడు, తర్వాత రకరకాల అందరి మీద. కానీ ఈ పాటలో ఎవ్వరి పేరు ఉండదు, ప్రతి అమరవీరుని కుటుంబం మామిన్నే రాశాడు అనుకున్నంత. కావు కావున కాకులరసే తలుపు తెరసి పలకరిస్తాం, ఎవ్వరొస్తారో చెప్పుమా నీ తొవ్వ చూస్తూ కూర్చుంటాం, మీరు కాకమ్మాలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా, మా బిడ్డలు. తోడు కోడి పుంజు నాకు జోడు కోడి పెట్టదేస్తాం, తొలు సూరు గుడ్డు పెడితే మీ పేరు మీద పొదిగేస్తాం, గుడ్డు తొలుసుకొని పుట్టిన కోడి పిల్లకు నీరు పెడతాం, గద్దడేగలు తన్న వస్తే తల్లి కోడై కాపలుంటాం, మీ తల్లి మమత తీర్చుకుంటాము, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు. ఇంటి ముందల పెరడులోన మొక్కజొన్న సేను పెడతాం, ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా, మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు. తల్లి లేని కుక్క పిల్లని పెంచి సాది పెద్ద చేస్తాం, మీ వంతు బువ్వ మరవకుండా దాని వంతు దానికెడతాం, మీరు కుక్క పిల్ల సేతులవుతారా, మా బిడ్డలు మాకు సేకండు ఇచ్చిపోతారా, మా బిడ్డలు మాకు సేతండా నెచ్చిపోతారా, మా బిడ్డలు. ఊర పిచ్చుక చెంతకొస్తే గూడు పెట్టుకోనిస్తాం, ఆ జంట వీడి పోకుండా కంటమేమో చూసుకుంటాం, ఊర పిచ్చుక గుడ్డులవుతారా, మా బిడ్డలు ఆ గుడ్డులల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు ఆ గుడ్డులల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు. కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమూలే సాదుకుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటాం, తల్లి లాగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చి మా పురిటి నొప్పులయ్యి వస్తారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు. మీ అయ్యా అన్నకు తెలవకుండా నీ వంతు బువ్వ దాచిపెట్టిన, తలుపు గొల్లెము పెట్టలేదు, తలుపు బిడియం పెట్టలేదు, గొల్లెము దగ్గరికేసిన, పిల్లి అడుగులయ్యి వస్తారా, మా బిడ్డలు దాగుల్ల మూతలాడిపోతారా, మా బిడ్డలు మీరు దాగుల్ల మూతలాడిపోతారా, మా బిడ్డలు. దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు గుట్టరాని, తమ్మునికి షర్టు తెస్తా నీకు ప్యాంటు తెస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తేవి, అలగి అన్నం తినకపోతివి, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను, పాలపిట్టై చూసిపోతారా, మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా, మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా, మా బిడ్డలు. వద్దురా వద్దురా కొడక దొరలతోనే యుద్ధమొద్దని,
నెత్తి నోరు మొత్తుకున్న ఎంత చెప్పినా వినకపోతివి, మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి, ఎత్తిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలనంటివి, మీ నెత్తుటి జెండా నిచ్చిపోతారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా, మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు. ఇది నిజంగా ఎంత అద్భుతమైన ఈ మీనింగ్ పాటతో అసలు. అందరినీ ఏడ్పించాడు. అది గద్దరన్న పాట శక్తి. లక్షల మంది ప్రజల్ని, ఎక్కడ ఏ వీరుడి పేరు లేదు అక్కడ, మళ్ళీ అందరూ వీరులు. అంతే. ప్రతి కుటుంబం మా బిడ్డ గురించి, మా తమ్ముని గురించి, మా అన్న గురించి పాడాడు, మా భర్త గురించి పాడాడు అనుకున్నంతగా గద్దరన్న అది దుఃఖరసంతో నడిచిన పాట. అయితే ఈ మొత్తం పాటలో అద్భుతమైన వర్ణన ఉన్నది, ప్రకృతి వర్ణన ఉన్నది. అంత మేరకైతే గద్దరన్న గొప్పతనం ఏమీ లేదు, కానీ గద్దరన్న గొప్పతనం ఎక్కడుందంటే దాని ముగింపులో ఉంటుంది. ఓకే, ఆ ముగింపు షార్ప్గా ముగింపు ఉంటుంది. ఆ తల్లులు కూడా మీ నెత్తుటి జెండా నిచ్చిపోతారా మా బిడ్డలు, మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు, మేము కూడా ఎత్తుకుంటాం నీవు అమరుడైనా సరే. అయితే దానికి ముందు గద్దరన్న ఒక గర్జన చేస్తాడు. ఆయన ఎప్పుడైనా తెలుగు సాహిత్యంలోకి, అభినయంలోకి ఆయన ఒక ప్రత్యేకతను ప్రవేశపెట్టాడు. ఎవరు అప్పటివరకు ప్రజానాట్య మండలి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపిన ప్రజానాట్య మండలి కూడా దాన్ని ప్రవేశపెట్టలేకపోయింది. గద్దరన్న ప్రవేశపెట్టాడు. ఏమని ప్రవేశపెట్టాడంటే, వీరులు త్యాగం ఉన్నతమైనది, ఆ త్యాగం హిమాలయ పర్వతాల కంటే ఎత్తైనది. ఓ నా బిడ్డలారా, ఓ రాజ్యమా, నా బిడ్డల్ని చంపేశావా, కనీసం వారి శవాన్నైనా చూయించు. వారి శవాన్ని చూయిస్తే 4 మల్లెపూలు వారి సమాధి విన వేసి మేము పాడుకుంటాం, వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం. వీరులు అమరత్వం హిమాలయ శిఖరాలకు అమరత్వం రమణీయమైనది అని ఇట్లాంటి ఒక సాకి లాంటి పద్య దాన్ని గద్దరన్న ప్రవేశపెట్టాడు. అదే నా గొప్పతనం తెలుగు సాహిత్యం. ఇంకా 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 ఆ స్టైల్ ఇంకా అంతే 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 కదా. ఇక మనం మామూలుగా సరే మార్క్సిజాన్ని నమ్మినటువంటి నేను ఆ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇక గద్దరన్ననే అంతే. గద్దరన్న తర్వాత మళ్ళీ గద్దర్ రావడం సాధ్యం కాదు. ఇంకో పద్ధతులు ఇంకెవరైనా రావచ్చు, కానీ గద్దరన్న రావడం సాధ్యం కాదు. అంత ప్రత్యేకమైనటువంటి అభినయాన్ని, ఆ స్టైల్ని, ఆ శైలిని, ఆ రచన పద్ధతిని సాహిత్యంలోకి తీసుకొచ్చి, రెండవది పాటకి సరిపోయినటువంటి పాలిటిక్స్ చెప్పడంలో గద్దరన్నే, అంటే కాంటెంపరరీ ఇష్యూని అద్భుతంగా ఆ సందర్భానికి అనుగుణంగా చెప్తాడు. ఏది జరుగుతుంటే దాన్ని తీసుకొచ్చి, భలేగుందిరో మన అసెంబ్లీ, భలేగుందిరో మన అసెంబ్లీ, ఇటోడు అటుగు సొండు అటోడు ఇటుగు సొండు, భలేగుందిరో మన అసెంబ్లీ చెప్తాడు. అంటే వీడి మీద వాడు దాడి, వాడి మీద వీడు దాడి. నిజంగా ప్రజల సమస్యలు అక్కడ ఏం చర్చ జరగవు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అసెంబ్లీ, పార్లమెంట్ ఎట్లా జరుగుతుంది, కంటిన్యూ. అంటే అట్లా ఆయన దేన్ని చూస్తే దాన్ని కరెక్ట్గా వాళ్ళకి చెప్పడం. అంటే ఆయన ఎట్లుంటుంది, పాటలో అద్భుతమైన కవిత్వం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, కానీ ముక్కుకు గుద్దినట్లుంటుంది. ఇది గద్దరన్న ప్రత్యేకత. మిగతా కవుల్లో ఇది ఉండదు. వాళ్ళు తిప్పి తిప్పి చెప్తూ ఉంటారు విషయాన్ని, కానీ గద్దరన్న నేరుగా చెప్తాడు. చూడండి ఎట్లా చెప్తాడు. ఎన్టీ రామారావు వచ్చాడు, 83లో పార్టీ పెట్టాడు, మంచి మెజార్టీతో గెలిచాడు. ఏమన్నాడు, నక్సలైట్లు నా అన్నలు అన్నాడు. నక్సలైట్లు నా అన్నలు అని అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు స్టార్ట్ చేశాడు, చాలా మంది చనిపోయారు. ఎన్టీ రామారావు మీద రాశాడు, అద్భుతంగా రాశాడు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు తిరుపతిలో గుండు కొట్టి, బొట్టు మీన బొట్టు పెట్టి, తిరుపతిలో గుండు కొట్టి, రాడికల్ల కన్నను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నాడు. పోతివిరో రామన్న, అవును పోతివిరో రామన్న, పేదొల్ల ఉసురు తగిలి నువ్వు పోతివిరో రామన్న, మా బిడ్డల ఉసురు తగిలి నువ్వు పోతివిరో రామన్న. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఏ ముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు గద్దరన్న. చంద్రబాబు మీద కూడా. ఆ రామన్న ఎట్లొచ్చాడు, నక్సలైట్లైనా అన్నలు అని, రాడికల్ల కన్నను చంపి, నక్సలైట్ల దేశభక్తులు ఉన్నాడు, రాడికల్ల కన్నను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నాడు. ఈయన పోయిండు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడే టెలిఫోన్ సంభాషణ పెట్టాడు. అప్పుడు ఒక పాట రాశాడు అన్న చాలా అద్భుతంగా.
ఆ, హలో ముఖ్యమంత్రి, నేను ఎల్లీగాన్ని మాట్లాడుతున్నా హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీగాన్ని మాట్లాడుతున్నా హలో ముఖ్యమంత్రి, నువ్వు ఆ నుంచి మాట్లాడుతున్నా బాధ ఒకసారి విను ఓకే అని రాసి ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఈ పాటలు ఏమంటాడు? ఎన్టీ రామారావు ఓకే చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద రాశాడు. చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చాడు, ఎట్లా ముఖ్యమంత్రి, ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు అని మొత్తం ఆ చరిత్ర అంతా ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి, నిజానికి విషాదం ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు నిన్న కుటుంబాన్ని పరామర్శించాడు. గద్దరన్న శరీరంలో బుల్లెట్లు దించినటువంటి చంద్రబాబు నాయుడు చరిత్ర నిజంగా చూడండి. గద్దరన్న ఎంత లెజెండ్ అయితే తప్ప ఆయన వస్తాడు. చంద్రబాబు నాయుడు ఆనాటి పీపుల్స్ పవర్ పార్టీ మందుపత్ర పేల్చింది. మందుపత్ర పేల్చినటువంటి దాంట్లో అంటే ఆ పార్టీ భావజాలం కలిగిన గద్దరన్న మీద కోపం ఉండాలి చంద్రబాబు నాయుడు. కానీ అవన్నీ పక్కన పెట్టి గద్దరన్నకుండే ఇమేజ్ని ప్రతి ఒక్కరు ఓను చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ దారి కట్టేశారు చంద్రబాబు నాయుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు మీద తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు చరిత సుమ్మి, తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు చరిత సుమ్మి, వాడు తిరుపతిలో చదివిండు చూడు, తిరుపతిలో చదివిండు చూడు, అమ్మ తోడు చూడు తమ్మి, వాడు కమ్మ కుల పిచ్చోడు సుమ్మి, ఇట్లా రాసిన ఇట్లా మొదలు పెట్టి తీసుకొచ్చి వాడు కాంగ్రెస్లో చేరినాడు, కాంగ్రెస్లో చేరినాడు, వాడు ఎమ్మెల్యేగా ఓడినాడు, మామకి మస్క కొట్టిండు, సైకిల్లో గడుపు నింపిండు, బిడ్డ కావాలండు గడ్డ కావాలండు, ఎక్కి కూసోనికే కుర్చీ కావాలండు, తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు చరిత సుమ్మి. ఇట్లా ఆయన పరిణామ క్రమాన్ని అంతా రాసుకుంటూ వచ్చాడు, రాజకీయాల్లోకి ఎట్లా వచ్చాడని. అంటే గద్దరన్న పాటలో హాస్యం అంతర్లీనంగా ఉంటుంది. హాస్యం ఉంటుంది కానీ అంతర్లీనంగా ఉంటుంది. హాస్యమే ప్రధానం చేయడు ఆయన. ఎందుకంటే పాలిటిక్స్ చెప్తాడు కనుక ప్రజల్లో ఎక్కడ కూడా నవ్వును రానివ్వకుండా కోపాన్ని, రాజకీయ ఎత్తుగడలో భాగంగా కోపం ఉండాలి. పాలక వర్గాల మీద ఎక్కడ సానుభూతి. ఇవాళ చాలామంది అంటున్నారు గద్దర్ని రకరకాలుగా రాస్తున్నారు, అర్థం చేసుకోవాలి. గద్దరు పాట అర్థమైతే గద్దరు ఏందో అర్థమవుతుంది. ఎవరు రాసిండు ముఖ్యమంత్రి మీద పాట? ఎవరు రాశాడు? జలగం వెంగళరావును వదలలేదు, ఎన్టీ రామారావును వదలలేదు, చెన్నారెడ్డిని, అమెరికా సామ్రాజ్యవాదం అంటూ కూడా పాటలు రాశారు. అన్నిటి మీద ఇట్లా మనకి 80 దశకం వచ్చేసరికి గద్దరన్న దళితోద్యమం మీద రాశాడు, చంద్రబాబు నాయుడు మీద రాశాడు. చంద్రబాబు నాయుడు ప్రపంచీకరణ తీసుకొచ్చాడు కదా, గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత అందరూ గ్లోబలైజేషన్ వ్యతిరేకంగా కవులు కవిత్వం రాయడం మొదలు పెట్టారు. ఈ కవులు రాసే కవిత్వం సామాన్య జనాలకు అర్థమవుతుంది, అర్థం కాదు. అందుకే గద్దరన్న మళ్ళీ దాంట్లోకి ఏ సమస్య ముందుకు వస్తే ఫస్ట్ దాని మీద పాట రాయటం గద్దరన్న. అందుకే ఆ సామ్రాజ్యవాదం ఎట్లుంటది, అదిగదిగో అదిగో సోడు అమరీ కోడొస్తున్నాడు, బాంబూల సంచులతోని అమరీ కోడొస్తున్నాడు. అమరీ యొక్క స్వభావాన్ని స్పష్టంగా చెప్పాడు. రెగ్జోనా సో పయ్యంతా రుద్దుతుండు, రెగ్జోనా సో మల్టీనేషనల్ కంపెనీ పయ్యంతా రుద్దుతుండు, మన మంచి నీళ్ళల్ల మన పంచేదార వేసి కోకు విసము కలిపి కోకా కోలా అండు, కొబ్బరి బొండం కోకా కోలకు కొట్లాట పెట్టిండు చూడు, అదిగదిగో అదిగో చూడు అమరీ కోడొస్తున్నాడు. అది రాశాడు. అది యువతరంలోకి ఎట్లొచ్చింది, ఆర్థికంగా ఎట్లొచ్చింది, రాజకీయంగా ఎట్లొచ్చింది, యువతరాన్ని ఎట్లా ప్రభావితం చేసింది, ఇళ్ళుని ఎట్లా ప్రభావితం చేసింది. కయ్యం పెట్టింది రో కలరు టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం పట్టింది రో నా పెండ్లం పోరలకు. అక్కడ టీవీ చూసుకుంటా, ఉల్లిగడ్డ కోసుకుంటా, వేపుడేందో వేసుకుంటా, ఇదంతా చెప్పి ఉలిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్ అంటుంది, కయ్యం పెట్టింది రో కలరు టీవీ ఇంట్లోకి వచ్చి. ఒక సాధారణమైన ఇంటిలోకి కలర్ టీవీ ఎట్లా వచ్చింది ఇది చెప్పాడు. ప్రపంచీకరణ ప్రతిబింబిస్తుంది. తర్వాత 90వ దశకంలో చాలా మార్పులు వచ్చాయి కనుక ఆ మార్పులో భాగంగా స్త్రీవాద ఉద్యమం వచ్చినప్పుడు తెలుగు సాహిత్యంలో 70లో విప్లవ సాహిత్యం వస్తే, విప్లవ రచయితల సంఘం ఏర్పడి విప్లవ సాహిత్యం వస్తే, ఈ విప్లవ సాహిత్యాన్ని ఆనాడు శ్రీశ్రీ ఉన్నాడు, చెరబండరాజు ఉన్నాడు, వరవర్రావు గారు ఉన్నారు, కవులుగా ప్రామినెంట్ కవులుగా వీళ్ళు రాస్తూ ఉన్నారు, గూడ అంజయ్య ఉన్నాడు. వీళ్ళు రాస్తూ ఉన్నప్పుడు
గద్దరు ఒకరోజు నాజర్ గారు నాకు నిన్ననే బి నరసింహరావు గారు చెప్పారు. నాజర్ గారి చేత విప్లవ రచయితల సంఘం ఒక క్లాస్ పెట్టించిందట. నాజర్ అంటే మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బుర్రకథ నాజర్. ఆ నాజర్ క్లాస్ చెప్తూ అన్నాడట, మీరు విప్లవ రచయితలందరూ ఈ కథలు నవలలు ఇవన్నీ రాస్తున్నారు, ఇవన్నీ ఎవరు చదువుతాడండి? చదువు వచ్చిన వాళ్ళు చదువుతారు. విప్లవం చదువు వచ్చిన వాళ్ళు అది కాదు కదా, వాళ్ళది మాత్రమే కాదు, పేద ప్రజలకు విప్లవం కావాలి అంటే మీరు పాటలు రాయాలి, నాటకాలు రాయాలి అని చెప్పాడట. ఈ గద్దరు వెళ్ళి ఆయన పాట విన్నాడట. ఆయన పాట విని నరసింహరావు గారి దగ్గరికి వచ్చి, అవును పాట రాయమంటున్నాడు, ఎట్లా రాయాలి అని అడిగిండట. ఎట్లా రాయాలంటే నరసింహరావు గారు అన్నారట ఏమని, అవును నేను మా ఊళ్ళో ఒక పాట విన్నా, ఇక్కడ ఈ బొల్లారం ఈ ఏరియాలో వెంకటాపురం బొల్లారంలో, ఆపుర బండోడో బండెంట నేనొస్తా, నిలుపుర బండోడు బండి మీద నేనొస్తా అని ఒక లైన్ చెప్పాడు. నేను చీర కట్టుకుంటున్నా కొద్దిసేపు ఆగు, నేను బొట్టు పెట్టుకుంటున్నా కొద్దిసేపు ఆగు అని ఆ పాట నడుస్తుంది. ఇది జానపదల పాట అంటే ప్రజల పాట. ఈ పాట చెప్పింది. ఇట్లాంటి ఒక పాట విన్నా నేను, మరి ఈ పద్ధతిలో రాస్తే పాట బాగుంటుందేమో అన్నాడట ఆయన. అప్పుడు ఈయన ఇక దాన్ని అందుకొని ఆల్పా హోటలులో నా ఆల్ బిర్యానీ వినిపిస్తా, మొత్తం హైదరాబాద్ అంతా చార్మినారు దగ్గర నీకు ఛాయ్ తాగిపిస్తా అని ఇట్లా రాసుకుంటూ వచ్చాడట గద్దరన్న. వచ్చి ఆ పాటను చూపిస్తే బాగానే ఉన్నది, అయితే మరి మనం సామాన్య ప్రజలకి బిర్యానీ తినేంత శక్తి ఉండదు కదా అన్నాడట ఈయన. అంటే అట్లా ఆ పాట విప్లవ రచయితలు మొదలుపెట్టినటువంటి ఆ క్రమాన్ని అశేష ప్రజానీకాల్లోకి తీసుకెళ్లాలంటే పాట తప్ప ఇంకొక రూపం ఉండదు కనుక ఆ పాటని పదునెక్కించుకుంటూ వచ్చాడు ఆయన. 80 దశకంలో మనకి స్త్రీల సమస్య ముందుకొచ్చింది. స్త్రీల సమస్య ముందుకు వచ్చినప్పుడు ఆ స్త్రీల గురించి కూడా రాయాలి కదా. అందుకే ఆయన మొట్టమొదలు తన తల్లి గురించే, లక్ష్మమ్మ, తన తల్లి లక్ష్మమ్మ, సిరిమల్లేసటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీవు సినబోయి కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మ. తల్లులందరూ లక్ష్మమ్మ అంటే ఒక లక్ష్మమ్మనే కాదు, దేశంలో ఉన్న తల్లులందరూ లక్ష్మమ్మ ఒక ప్రతీక అక్కడ. ఎద్దోల ఎనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగేన లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగేన లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఆ దీపావళి ఆ శివరాత్రి వచ్చింది నీ బ్రతుకంత అమావాస, శివరాత్రి వచ్చింది బతుకంత అమావాస, దీపావళి వచ్చింది దైపంత లేదాయి, కుంచి పెలకలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీవు కూలీకి పోయినావా లచ్చువమ్మో లచ్చువమ్మ. దొరగారి సేనులో జొన్న కొయ్య గుచ్చి కాలంత మండింది, జొన్న కొయ్య గుచ్చి కాలంత రక్తం గారి మొత్తం ఆమె అందులో పడిపోయి పొర్లుకుంటా ఏడుస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఆ జీవితాన్ని అంతా వర్ణించాడు లచ్చువమ్మ జీవితాన్ని, అంటే స్త్రీ జీవితాన్ని. మనకి 80లో స్త్రీలు కవిత్వం రాయడం మొదలు పెట్టారు. అంతకన్నా ముందే గద్దరన్న తీసుకొచ్చాడు స్త్రీ జీవితాన్ని. ఇంకా స్త్రీలంటే చిన్న చూపు అని, స్త్రీలు అమ్మాయిలు కడుపులో ఉండగానే చంపేసే ఒక దుస్థితి మన అద్భుతమైన పాట రాశాడు, చాలా అద్భుతంగా. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాది ఓలచ్చ గుమ్మడి, అత్త దొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి, బట్టలో నా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, చెల్లి దానమియ్యు మంది ఓలచ్చ గుమ్మడి, బుట్టలో నబెట్టుకొని ఓలచ్చ గుమ్మడి, చెత్త కుండీలెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకంది ఓలచ్చ గుమ్మడి, నిండు పున్నమి నాడు ఓలచ్చ గుమ్మడి, పుట్ట మీన పెట్టి వస్తే ఓలచ్చ గుమ్మడి, నాగన్న పడగ విప్పి ఓలచ్చ గుమ్మడి, గొడుగు పట్టిండక్క ఓలచ్చ గుమ్మడి, ఒరిగింజ గొంతులేసి ఓలచ్చ గుమ్మడి, పాపను చంపమంటే ఓలచ్చ గుమ్మడి, పులుకు పులుకు నవ్వబట్టే ఓలచ్చ గుమ్మడి, పాపనెట్లా చంపుదమ్మా ఓలచ్చ గుమ్మడి, పాలియకుండా నేను ఓలచ్చ గుమ్మడి, పాపను చంపమంటే ఓలచ్చ గుమ్మడి, పాలసేపు పొంగి పొరలి ఓలచ్చ గుమ్మడి, పాప నోట్లో పడ్డయమ్మో ఓలచ్చ గుమ్మడి.
ఎంత అంత ప్రయత్నం అద్భుతమైన చేసినా చావటం లేదా బిడ్డ. ఉమ్. ఇంకా అందుకే గద్దరన్న ఒక ముగింపు ఉంటది కదా, ముగింపు ఉంటుంది. హని పెంచుకున్న నా బిడ్డని సమ్మక్కను చేస్తా ఓలచ్చ లాస్ట్ గుమ్మడి, కంటాడు. సారక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి, రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, కలెక్టర్ను చేస్తా ఓలచ్చ గుమ్మడి, అట్లా ముగించాడు. అంటే స్త్రీవాద ఉద్యమం వస్తే స్త్రీల జీవితం మీద పాట రాశాడు. అట్లే మామూలుగా మన పురుషులందరూ ఏమంటారు, పొద్దున్నే ఆఫీస్కి పోయి సాయంత్రం ఇంటికి వచ్చి రాగానే నీళ్ళు ఇవ్వకపోతే, రాగానే చాయ్ ఇవ్వకపోతే ఏమంటారు, తెచ్చి పెడితే తిని కూసుంటావు, చెప్పిన పని చేయానంటావు పెళ్ళమా వసే పెళ్ళమా. ఇది మన పురుషులు మగవాళ్ళ అనేది. స్త్రీలందరూ ఎప్పుడైనా ప్రశ్న వేసింది అనుకోండి, గద్దరు వేయించాడు ఆ ప్రశ్న. మొగడా ముద్దుల మొగడా ఒక ప్రశ్న అడుగు చెప్పుతావ మొగడా, ఒక ప్రశ్న అడుగు చెప్పుతావ మొగడా, పొద్దున్నే నిద్రలేసి ఊడ్చేది ఊడ్చినాను, తూడ్చేది తూడ్చినాను, బాత్రూముకు నువ్వు పోతే సబ్బుట వాలిస్తి, టేబుల్ మీనికొస్తే ఇడ్లీ సాంబార్ అయితే, పిల్లలకు కనిపించకుండా పిలిచి ముద్దు పెడితే, గేటు కడికొచ్చి టాటా టాటా చెప్తి. ఇప్పుడు చెప్పు, ఊడ్చుడికెంత, తూడ్చుడికెంత, హాయికెంత, బాయికెంత, ముద్దుకెంత, మురిపెముకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడా ముద్దుల మొగడా. అసలు ఇట్లాంటి ప్రశ్న ఎవడన్నా తెలుగు సాహిత్యంలో వేయించాడు. స్త్రీవాదులు చాలా మంది కవితలు రాశారు. ఓల్గా రాసింది, జయప్రభ రాసింది, సావిత్రి రాసింది, రత్నమాలక్క రాశారు, ఎందరో రాశారు, ఇట్లాంటి విమలక్క రాసింది. కానీ ఎంత సూటిగా అసలు పురుషుడు వాడు పాట వినగానే అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఇంత తప్పు చేశాను అని అనుకునేంతగా ఆయన చొప్పిస్తారు. హాస్యం కూడా ఉంది చూడండి, హాస్యం కూడా ఉన్నది. ఒకవైపు అంటే ఇక్కడ శత్రువు దగ్గర, శత్రువు ముఖ్యమంత్రి, శత్రువు ఎమ్మెల్యేనో, శత్రువు భూస్వామి పెట్టుబడిదాడు అయితే ఇటు రాయడు పాట. ఇక్కడ శత్రువు కాదు, భార్య భర్త మధ్యన ఉండే ఒక ప్రేమ. ఆ ప్రేమలో నవ్వుతూ చెప్పాలి కనుక హాస్యం అనే ఒక స్టైల్ ఎన్నుకున్నాడు ఆయన. కోపం భర్తకు భార్య శత్రువు అనేటటువంటి భావన చూపించలేదు, మార్చుకోవాలనే భావాన్ని అక్కడ చూపించాడు. అద్భుతం అసలు. సో అట్లా చెప్పినటువంటి గద్దర్ ఆ స్త్రీవాద ఉద్యమం వచ్చినప్పుడు. సరే, దళితోద్యమం వచ్చినప్పుడు కారంచేడు మీద రాశాడు, చుండూరు మీద రాశాడు. తర్వాత యాలరో ఈ మాదిగ బతుకు, నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు, యాలరో ఈ మాదిగ బతుకు రాశాడు గద్దర్ అన్న పాట. ఆ ఒక్కొక్క కులాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు. నువ్వు మేల్కొనకపోతే పోరాటం చేయకపోతే. అట్లా దళితోద్యమం క్రమంలో అవన్నీ ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత ప్రపంచీకరణ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు ప్రస్తావన చేసుకున్నటువంటి అమెరికా. తర్వాత గద్దర్ అన్న విస్తరణ ఎంత అద్భుతంగా 98, 2000 సంవత్సరం ఆ మధ్యకాలంలో ఆయన ఏ కవి చూడనటువంటి వస్తువుల వైపు చూశాడు. తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకు ఏ కవి ముట్టుకోలే వాటిని. గుర్రం జాషువా గారు ఆయన కవిత్వంలో ఒక సందర్భంలో ప్రస్తావన చేశాడు. ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా, ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా, చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా, ఇసుక తిన్నెల మీద మిటకరించి పుట్టరాని చోట పుట్టుకతనా. ఇవి పుట్టవలసిన చోట పుట్టలేకపోవటం మూలంగా వీటి యొక్క ప్రతిభ బయటికి రాలేకపోయింది అని రాశాడు. మరి పుట్టవలసిన చోట పుట్టని చాలా అవి సమాజంలో ఉంటాయి, మరి వాటి గురించి ఎవరు రాయాలి? గద్దర్ రాశాడు వాటి గురించి. చెత్తకుండి మీద రాశాడు, అవును అవును, మరుగుదొడ్డి మీద రాశాడు, చీపురు కట్ట మీద రాశాడు. ఎవరైనా రాశారా తెలుగు సాహిత్యంలో? చెప్పు మీద రాశాడు. కిర్రు కర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ. గుర్రం జాషువా అప్పు వడ్డది సుమి భారతావని వాన సేవకును, భరతవీరుడు నీ పాదము కందకుండా చెప్పులు కుట్టి జీవనంబు చేయి. అప్పు వడ్డది సుమి భారతావని వాని సేవకుని రాశాడు 1930-40 కాలం. 90ల తర్వాత గద్దరు ఇదే కిర్రు కర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ. యేసు ప్రభువును సిలువకేసి మేకులు దిగ్గొట్టినట్లు
మనిషి కాలుకు వచ్చు గోసి ఉమ్. పై నిండా మేకులు అంతే దిగ్గుతాయి కదా. దానికి ఇది తోలు. తోలుకి. అయితే ఇక్కడ ఉపమానం చూడండి, కిర్రు కర్రు చెప్పు నోయమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపు అన్నాడు ఆయన. అవును. ఈ పరుపు అనే ఊహ అది చాలా అద్భుతమైనది. చీపురు కట్ట ఉంటుంది. అవునా. తెలుగు సాహిత్యంలో విప్లవ కవులు ఈ వస్తువుల మీద రాయాలి, ఏం రాసి అభ్యుదయ కవులు ఈ వస్తువుల మీద రాయాలి. చీపురు కట్ట మీద, చీపురు కట్ట మీద సరిగ్గా లిరిక్ ఓకే ఓకే, చెత్తకుండి మీద కూడా లేదు కానీ అది బాగా పాపులర్. ప్రతి దాని మీద అవును. అంటే అది రగులుతూ ఉంటుంది ఎప్పుడు. చెత్తకుండి నన్ను దూరం ఉంచారు, నన్ను పట్టించుకోలేదు, మీరందరూ నన్ను చెత్త తీసుకొచ్చేస్తారు, కానీ ఒక ఆవుకు నేను అన్నం పెడతా నా చెత్తకుండి దగ్గరికి వస్తే, ఒక కుక్కకు అన్నం పెడతా, ఒక వీధి బాలుడు బాలిక వస్తే అన్నం పెడతా. నేను చెత్తకుండిని ఈ సమాజంలో చీదరించుకునేదాన్ని, కానీ నా జీవితం ఎప్పుడో ఒకసారి నేను మండుతూ ఉంటా, మండి 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 వెలుగునిస్తూ ఉంటా అని రాశాడు. అది అంటే మళ్ళీ ఆయన విప్లవానికి ప్రతీకం చేస్తాడు, ప్రతిదాన్ని ఎండింగ్లో ప్రతీకం చేస్తాడు. అది ఆయన ఎక్కడ కూడా గద్దర్ తన సిద్ధాంతాన్ని కోల్పోలే. అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఔచిత్యం తెలియని వాళ్ళు గద్దర్ మీద ఈర్ష్యతో మాట్లాడుతున్నారు. ఈర్ష్య ఒక రకంగా ఓర్చుకోలేని తరం. ఎందుకంటే లక్షల మంది చనిపోయిన రోజు ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు వచ్చారు. ఎవరికి వచ్చారండి? ఏ ముఖ్యమంత్రికి వచ్చారు? ఏ ప్రధానమంత్రికి వచ్చారు? ఎవరికి రాదు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు వాళ్ళ పార్టీల వాళ్ళు అధికారంలో ఉంటే లారీలు పెట్టి తీసుకొస్తారు. ఏ లారీలు పెట్టి ఎవరు పలకరియకుండా ఒక్క స్టేట్మెంట్, సూర్యం ఒక స్టేట్మెంట్ ఇస్తే వెంకటాపురం నేను ప్రత్యక్షంగా చూశాను, అటు 1 కిలోమీటర్ ఇటు కిలోమీటర్ కను చూపు మేర ఇసుక వేస్తే రాలన్నా. మేము శవాన్ని తీసుకొని వెళ్ళాలంటే పోలీసులు వచ్చి తాళ్ళు బట్టి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది ఇంట్లోకి శవాన్ని తీసుకెళ్లాలంటే. ఆ శవాన్ని చూడడం కోసం, ఆ ముఖాన్ని చూడడం కోసం అభిమానులు అట్లా వచ్చారు. ఎవరికి వచ్చారండి? దీన్ని చూసి ఓర్చుకోలేక ఈర్ష్యతో ఆయన మీద లేనిపోని అవాండాలు వేస్తున్నారు. ఆయన సాహిత్యాన్ని చదవండి, ఆయన ఎట్లున్నాడో మనకు అర్థమవుతుంది. మీ ఇంటర్వ్యూ చూస్తే చాలు, ఎందుకంటే దేన్ని వదిలిపెట్టిండు ఆయన, దేన్ని వదిలిపెట్టకుండా. మీరు ఏ కవి రాశాడో చెప్పమనండి, ఏ విప్లవ కవి అంత అద్భుతంగా రాశాడో చెప్పమనండి. ఆయన విప్లవ కవిగా ఆయన రాశాడు, ఎందుకంటే తన జీవితం కనుక అది. అట్లా 90 దేశకుండా అట్లా విస్తరించాడు. విస్తరించిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏజెండా మీదకి వచ్చింది 96లో. మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని అందుకున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని అందుకోవటంలో ఆయన ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, అందరిలాగా కాదు. విప్లవోద్యమం 1996లో ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ కోసం ఒక డాక్యుమెంట్ ఇస్తే, ఆ డాక్యుమెంట్లో ప్రజాస్వామిక తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ప్రజాస్వామిక ఆకాంక్షలు, అది దాని ఉద్దేశం. ఆ ప్రజాస్వామిక ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఆయన అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, తెలంగాణ చరిత్రనంతా ఒక 60-70 లైన్లు ఉంటుంది. అన్ని జిల్లాలో ఉన్న దేవుళ్ళని, అక్కడ ఉన్నటువంటి సంపదని, అక్కడ ఉండే నదులని, ప్రజల పోరాటాలని, ప్రజల అస్తిత్వాన్ని, ఆకలికే కల గానాన్ని మొత్తం దాంట్లో ప్రస్తావన చేశాడు. మామూలు తెలంగాణ పాటలు ఎన్నో వచ్చాయి, మనం చూసాం, కానీ ఇది అట్లా కాదు. తెలంగాణ ఉద్యమానికి ఇది ఒక ప్రారంభ గీతంగా ఆయన దీన్ని అందుకున్నాడు, అందుకొని ముందుకు తీసుకెళ్ళాడు. సో తెలంగాణ మూమెంట్ కూడా చాలా గట్టి పాటలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో మనము చూసాం కదా, సినిమా కోసం పాట రాస్తే ఏ టాకీస్లోకి పోయినా టాకీస్ అంతా నాట్యం చేసి ఏ పాట చేస్తారండి? చిరంజీవి మామూలుగా అయితే సోకాళ్ళు దాంట్లో సినిమాలో చెప్పుకుంటే చిరంజీవి ఒక పెద్ద హీరో అనుకుంటే, ఒకప్పుడు ఆయన తెలుగు ఇండస్ట్రీని ఊపేశాడని చెప్తుంటారు కదా. ఓ గ్యాంగ్ లీడర్ పాటను, లేకపోతే గరాన మొగడు పాటను, లేకపోతే అతిలోక సుందరి ఏదో సినిమా ఉన్నది, ఇట్లాంటి సినిమాలో వచ్చిన పాటలు కూడా సినిమా టాకీస్ అంతా లేచి డ్యాన్స్ చేయలే అన్నాడు. మూమెంట్ లో ఆ పాట ఒక బలమైన ఆయుధంగా, ఆ మొత్తం సినిమా విజయవంతం కావడానికి ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనే ప్రతీక ఎంత కవితాత్మకంగా ఎవరు చెప్పలే అసలు. ఒకసారి నారాయణ రెడ్డి గారు, నేను నారాయణ రెడ్డి గారితో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉండేను. ఒక 10 సంవత్సరాలు ఇద్దరం ఒకే దగ్గర, నేను ఆ కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లో ఆయన దానికి అధ్యక్షుడు. అక్కడ ఆయన కాసిం అసలు గద్దరు పాట ఏం రాశాడయా, ఏం రాశాడు అబ్బా, ఇక అది ఆ లైన్ ఒక్కటే మొత్తం తెలుగు కవిత్వం అంతా లైన్లో ఉందే అన్నాడు. నారాయణ రెడ్డి గారు అంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, గొప్ప కవి. ఆయన పాటలు కూడా కొన్ని లక్షల మంది ఆయన పాటలు వినేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఒక నారాయణ రెడ్డి గద్దర్ రాసిన పాటను మెచ్చుకున్నాడంటే ఒక గొప్ప కవి, ఒక గొప్ప కవిని మెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు కవులు కాని వాళ్ళు, సాహిత్యం తెలియని వాళ్ళు గద్దర్ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. అందుకోసము
ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే కవితా వాక్యమే తెలుగు సాహిత్యాన్ని ఆకాశమంత ఎత్తు అరిసింది, ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆయన. కనుక అది అక్కడ ప్రేమ, పుష్పించే పువ్వు, పుప్పొడి, ప్రేమ, నది, నది జలాలు, తెలంగాణ రాజులు, రాజవంశము, గడీలు, పాలన, ఈ మొత్తాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడన్నా సినిమాకు రాసే పాటలోనైనా ఎక్కడైనా వదిలిపెట్టాడు ఆయన? లేదు. ఉద్యమాన్ని వదిలిపెట్టాలి. రీసెంట్ పాట కూడా బానిసలారా లెండిరా అనే ఒక పాట మీద పాడుతున్నారు. ఆనాడు నారాయణమూర్తి గారి సినిమా కూడా అట్లే పాపులర్ అయింది. ఏది? నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ. ఎంత అద్భుతమైన పాట అది. ఆ పాట దానికి నంది అవార్డు వచ్చింది. ఇక్కడ చెప్పాలి మీకు, నంది అవార్డు వస్తే ఎన్కౌంటర్లో జరుగుతున్న రోజులవి, తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న రోజులవి. నంది అవార్డు నేను తీసుకోనని తిరస్కరించాడు. అవార్డులు తీసుకున్నాడా గద్దర్? డబ్బులు తీసుకున్నాడా గద్దర్? ప్రభుత్వంతో ఇంటర్నల్గా, అంతర్గతంగా బయట ఒకటి మాట్లాడి లోపల ఇంకో సంబంధం పెట్టుకున్నాడా గద్దర్? లేదు కదా. ఎప్పుడైనా ఆయన ప్రజల వైపు నిలబడి రాజ్యాన్ని ప్రశ్నించాడు, తుపాకీ గుళ్ళను మింగాడు, నిర్బంధాన్ని అనుభవించాడు, జైళ్ల పాలయ్యాడు, కుటుంబం అనేక రకాల ఇబ్బందులకు గురైంది. చాలా మంది కుటుంబాలు ఎంత సఫర్ అయి ఉంటారు. చాలా మంది కుటుంబాలు పై కులాల నుంచి వచ్చిన వాళ్ళ చాలా కుటుంబాలు మంచి సెటిల్ అయినటువంటి కుటుంబాలు. బయట విప్లవం, ఇంటికి పోతే విప్లవం ఉండదు. కానీ గద్దర్ అన్న అట్లా జీవించలేన్నాడు. తన బిడ్డ ఇవాళ చాలా మంది అంటున్నారు గద్దర్ అన్న పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు, అక్కడ చదువుకున్నారు, ఇక్కడ చదువుకున్నారని తెలియని వాళ్ళు మొత్తుకుంటున్నారు, మొరుగుతున్నారు. గద్దర్ అన్న బిడ్డ వెన్నెల నేను చూశాను. చెరబండరాజు రాసినటువంటి కొండలు పగలేసినాం, బండలను పిండినాం, వానెత్తూరు కంకరగా ప్రాజెక్టును గట్టినాం. ఇది నృత్య రూపం. దీని నృత్య రూపంగా మనం మారుస్తే ఈ పాటని, ఆ నృత్య రూపంలో వెన్నెల ఒక పాత్ర వేసి, ఆమె విప్లవానికి దూరంగా లేదు. ప్రపంచీకరణ వచ్చినప్పుడు డంకెల్ భాగవతం అని ఒక నాటకం వచ్చింది. డంకెల్ భాగవతం నాటకం వస్తే అందులో ఈ అమ్మాయి భరతమాత వేషం వేసి నాటకంలో పాల్గొన్నది. చేతనైనంత పాల్గొన్నది. సరే, తర్వాత పెళ్లి చేసుకున్నది, వాళ్ళ కుటుంబం వాళ్ళు. కానీ విప్లవంలో భాగంగా ఉన్నది కుటుంబం కూడా. ఇప్పుడు తను సూర్యం కూడా ఈ మావోయిస్టులతో చర్చల సందర్భంగా అనేక పనులు గద్దర్ అడవుల్లోకి తీసుకెళ్లిన సందర్భం. అవును, అనేక రకాలుగా తండ్రికి సహకారంగా నిలబడ్డాడు. తర్వాత తల్లి విమలక్క, జీవితం అంతా విమలక్క అన్నతో పాటు, అన్న ఎక్కడ పోతే అక్కడ సర్ది కట్టుకొని వెళ్ళి ఇంత అన్నం తినిపించి మళ్ళీ వచ్చి ఇన్ని రకాలుగా సేవ చేశారు. కుటుంబం అంతా. కనుక గద్దరన్న ఎన్నడూ కూడా ఎస్టాబ్లిష్ రాజ్యం వైపు నిలబడలే, రాజ్యానికి అంతర్గతంగా స్నేహం చేయలే. ఏమున్నా కూడా బహిరంగమే, ఏమన్నా బహిరంగమే. పోరాటం చేశారు. గద్దరన్న మీద కేసులు ఎత్తామని పోరాటం చేశారు. ఇందిరా పార్క్ దగ్గర అన్నారు రాజశేఖర రెడ్డి 2 కేసులు ఎత్తేసాడు. పోరాటం వల్ల ఎత్తేసి అదేమో దాచిపెట్టుకున్నది కదా, అందరికి తెలిసిన విషయమే. కనుక గద్దరన్న ఎక్స్టెన్షన్ తెలుగు సాహిత్యంలో, పోరాటంలో, ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక యుగకర్త. ఆ యుగానికి ఆయన నాయకుడు. కానీ రీసెంట్గా ఒక ఫోటో మీరు చూస్తుంటారు, ప్రగతి భవన్ ముందు ఆయన ఒక 3 గంటల సేపు కూర్చున్న ఫోటో చూసారా మీరు? చూశారు. అంటే మీరు ప్రతి పాటని వాడుతున్నారు మీరు ఆయనది. అంటే ప్రతి పదము, ప్రతి పాట, ప్రతి మాట మీరు గుర్తు చేసుకుంటున్నారు. మీ జీవితాన్ని ఆయన ఒక రకంగా ఆయన దాంతో మీరు నడుచుకుంటారు రకంగా. సో అలా ఆ ఫోటోని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? గద్దర్ని అంతసేపు కూర్చోబెట్టారు అని అంటే. పాలకులు నిర్దయ అని అంటాము, నిర్దయ అని ఒక పదప్రయోగం చేస్తాం. అదే ఈ నిర్దయ అనే పదప్రయోగం కూడా చాలా గౌరవంగా పదప్రయోగం చేస్తూ ఉంటాం. అంత నిర్దయ కలిగిన పాలకులు, హృదయము లేని పాలకులు. గుర్రం జాషువా సందర్భమే గుర్తు చేస్తాను. నాదు కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ధ హృదయంబు కూడా కొంత అవసరం. నా కన్నీళ్ళు నీకు అర్థం కావాలంటే నీకు కొద్దిగా ద్రవించే హృదయం ఉండాలని రాశాడు. ఈ ద్రవించే హృదయము లేని పాలకులు ఉన్న చోట తెలంగాణ కోసం గద్దరన్న ఆడి పాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే తెలంగాణని పాలించే పాలకులు గద్దరన్నతో మాట్లాడడానికి ముందుకు రాలేదు. వాళ్ళ ఆఫీసు ముందు అన్ని గంటలు కూసబెట్టాడు. ఈ రాజ్యాన్ని ధిక్కరించిన గద్దరన్న, ముఖ్యమంత్రులు గద్దరన్న చూస్తే వణికిపోయిన రోజులు ఉన్నాయి. అట్లాంటి గద్దరన్న ఈ పాలకులు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా చరిత్రలో ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు. గద్దరన్నే రాశాడు, నీ తాతకు తాత హిట్లరుగాడు, నీ తాతకు తాత హిట్లరుగాడు, నీవో లేనే నిర్ర నిలుగుతే ఎర్రదండు వాన్ని చుట్టుముట్టుతే గుండె ఆగిపోయి గుట్టుక్కుమండు.
నీ అయ్యకువయ్యా నైజామోడు నాకెదురేవుడని నాట్యమాడుతే వీర తెలంగాణ చుట్టుముట్టుతే పైజామోడే పరుగు తీసినాడు. నీ అమ్మకు అమ్మ ఇందిరాగాంధీ జాతుల రక్తం పెండుక తాతే కాపలదారు కన్నెర్ర చేస్తే కాలిపోయినది బూడిదైనది అంతే. ఓతివిరో రామన్న ఆ సందర్భంలో రాశాడు. మళ్ళీ అక్కడికే కనుక చరిత్రలో ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీకు నేను 100 సంవత్సరాల చరిత్ర ఈ 3 లైన్లో చెప్పాను. హిట్లర్ నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ప్రతి పాలకుడు చరిత్రలో కలిసిపోవాల్సి. అంతే. కవిని బాధ పెట్టిన పాలకుడు, కవి కన్నీరు తెప్పించిన పాలకుడు ఖచ్చితంగా చరిత్ర గర్భంలో కలిసిపోవాల్సింది. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్రజలందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ. ఎందుకంటే ఎక్కువ మీతో చాలా సీరియస్ డిబేట్ చేసేది నేను. మీరు ఈసారి మొత్తం పాట మరో ఫేస్ అనుకోవాలి, మరో ముఖమే. అయితే ఒకటి గుర్తు చేయాలి మీకు, నాకు బాగా ఇష్టమైన మరో పాట స్వర్ణకమైన రాశాడు. ఓకే. నల్గొండ స్వర్ణకం. ఓకే. బెల్లి లలిత మీద కూడా రాసినట్టున్నారు కదా. ఓకే. వందనమే వందనమమ్మో నా చెల్లేల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మో నా చెల్లేల స్వర్ణమ్మ. తెలంగాణలో తెలుగు సీమరా, తెలుగు సీమలో నల్లగొండరా, కారం పొడిరో కళ్ళనందుకొని రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగుండెరా. నువ్వు నల్గొండ చెల్లెలివే నా చెల్లేల స్వర్ణమ్మ, నువ్వు నల్గొండ చెల్లెలివే నా చెల్లేల స్వర్ణమ్మ. రాజధాని నడిబొడ్డు మీదను రాడికల్లమా సభలు జరుపుతే సభలు గిబలు మరి జరగనివ్వనని రామరావు గడు రంకెలేసినడు. ఊరేగింపు ఉప్పెనవుతుందని పోలీసు మూకలు చుట్టుముట్టినరు. పోలీసు వలనే తెంచుకున్నవు ఎంటోడింటికి చేరుకున్నవు, ఎంటోడింటికి చేరుకున్నవు. చుట్టుముట్టిన పోలీసు మూకలు రాడికల్లా ఆ స్వర్ణ ఏదని, రాడికల్లా ఆ స్వర్ణ ఏదని కాలేజీ హాస్టల్ వెతుకుతున్నవు. పోలీసు కళ్ళలో కారము జల్లి నీ అడవిలోకి చేరుకున్నావే నా చెల్లేల స్వర్ణమ్మ. ఆ అడవిలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నాయి? రింగు ఉంగరల జుట్టును చూసి అడవి మల్లెలు అలుముకున్నవి, రింగు ఉంగరల జుట్టును చూసి అడవి మల్లెలు అలుముకున్నవి. దాహమైన ఆ చెల్లి స్వర్ణకు చల్లని సెలిమెలు నీళ్ళనిచ్చినాయి, ఎండగొట్టిన చెల్లి స్వర్ణకు చల్లని చెట్లు నీడనిచ్చినాయి. రాడికల్లా ఆ స్వర్ణను చూసి, రాడికల్లా ఆ స్వర్ణను చూసి అడవిలో ఉన్న ఆదివాసులు హక్కున చేర్చుకున్నారమ్మ. ఇట్లా ఆ రాడికల్ స్వర్ణ గురించి అద్భుతంగా రాశారు. చివరికి ముగింపు చుట్టుముట్టిన పోలీసులు టపటప టపటప టపటపమాని తుపాకీ మూతలు మోగుచున్నాయి. గుండెలో ప్రాణం ఉన్నంత వరకు తుపాకీ కొదలనని బాస చేసినవు. నీ బాస నిలుపుకున్నావమ్మో నా చెల్లేల స్వర్ణమ్మ, నీ బ్రతుకు ధన్యమైనాదమ్మో నా చెల్లేల స్వర్ణమ్మ. ఇది ముగింపు. సో అట్లా రాడికల్ స్వర్ణం మీద ఆయన రాసిన పాట మాకు స్టూడెంట్స్గా వచ్చిన రోజుల్లో అదొక పెద్ద ఇన్స్పిరేషన్ మా అందరికీ. కానీ ఇవాళ మనం అంటే మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఇంకొంతమంది సంతాప సభలు ఇట్లా పెడుతున్నారు. కానీ ఏదో ఇంకా చాలా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది కదా. 11 రోజులు ఒక సంస్మరణ దినాలు జరగాల, 11వ రోజు ఇంకో అంటే ఆయన చరిత్రను ఇంకా భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి కదా. ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు అనిపిస్తున్నది నాకు. నిజమే నిజమే. ఇది ఒక కన్సల్టేషన్ జరగాలి. గద్దరు సంస్మరణ సభలో నిర్వహించే ఒక రాష్ట్ర స్థాయిలో ఒక వేదిక నిర్మాణం కావాలి. ఎక్కడికక్కడ జనాలు నిర్వహిస్తున్నారు. బహుశా వీటన్నిటిని రికార్డ్ చేస్తే గిన్నీస్ బుక్ ఎక్కుతుంది కావచ్చు. ప్రతి గ్రామాల్లో నన్నైతే ఇప్పటి వరకు ఒక 50-60 మంది అడిగారు. గద్దరు చనిపోయి 10 రోజులు అయింది. 6వ తారీఖున చనిపోయి 16వ తారీఖు. 10 రోజుల కాలంలో 50 మంది అడిగారంటే, 50 చోట్ల అడిగారంటే చూడండి. అన్నిటికి వెళ్ళలేం కదా నాకుండే ఉద్యోగం వలన. కొన్ని చోట్లకు మాత్రమే మొన్ననే జమ్మికుంటలో జరిగింది. మళ్ళీ రేపు మేము నిర్వహిస్తున్నాం. ఎల్లుండి ఖమ్మంలో ఉంది, ఆ తర్వాత మచిలీపట్నంలో ఉన్నది, ఆ తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నది. ఇట్లా 27వ తారీఖు వరకు మొత్తం నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఇంతమంది నిర్వహిస్తున్నారంటే ఇంతమంది కార్యక్రమాలు చేస్తున్నారు కదా. వీటన్నిటికీ
గద్దర్ స్మారక సభల వేదిక అని ఒక ఒకటి వేదికను పెట్టాలి. ఏర్పాటు చేసుకొని ఉమ్. కొంతమంది ముందుకొచ్చి దీన్ని నిర్వహిస్తే మళ్ళొక్కసారి గద్దరు ఆశయాలని లక్ష్యాలని ఎజెండా మీదకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. అవుతాం. ఆయన ఆశయాలు ఆరిపోకుండా ఈ సమాజంలో ఈ ప్రజల్లో మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చూడాలి, కొద్ది మందిని కలిసి ఒక ఆలోచన చేయాలనే ఉమ్. నాకు ఒక అభిప్రాయం ఉన్నది. ఓకే. మిత్రులతో వీటిని పంచుకుంటాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీం సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చారు. సో మనం గద్దర్ కోసం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ప్రొఫెసర్ కాశీం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.